అవసరం అనేది ఏజ్కి సంబంధించింది కాదు, అది మనసులో ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదుగా. ఏదైనా మనసులో కనుకుంటే ఏజ్తో సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా సాధ్యమైంది. ఏంది? అవును, అదే. థ్యాంక్ యూ. నేను నటుడు, మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు, ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి, చేయగలనని ఆ ఇదైతే ఉంది నాలో. ఎవరన్నారు? ఎవరు బలివాళ్ళగా ఉండవు నువ్వు అసలు. చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్. అది ఉంటుందో బూడిద్దో కూడా తెలియట్లే మనకి. ఆడ వెనక ఆడ ఉంటాం. అబ్బే అదేం లేదు. నాకైతే నమ్మకం ఉంది, కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉందా ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేపు 2 గంటలు నాకు సావదొప్పుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశారంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ పార్టీకి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. హలో ఏడే మీరేనా? ఏడే అరే అబ్బాయి సినిమా చూసావంటే, ఏ సినిమా అండి? ఇంకోడు, నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి రా స్వామి, నీకు దండం పెడతానంటే, ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా? అట్ట చెప్పేది ఏముంది? ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను మెయిన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు పూరి గారి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చేయగలుగుతున్నాడు, అమ్మ చెయ్యాలా తీరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టర్. నన్ను యూటిలైజ్ చేసుకో అంటే, నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించచ్చు అనుకునే వాళ్ళు కొద్ది మందిని మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పట్టడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, పొద్దున పెట్టుకోవడానికి. అవునండి, అంటే మీకు తెలిసిందే కదండి, నేను డెబ్యూ ఫస్ట్. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందండి ఇనిషియల్గా. సో నిదానంగా పోను అది ఏమి దాని గురించి అండి, అదే చెప్తున్నా. డెబ్యూ వల్లనే కొంచెం 2-3 షాట్లు ఎక్కువ తీసి పెట్టుకుంటే మన ఎడిటింగ్లో కొంచెం చేసుకోవచ్చు అనే దాని గురించి అండి 100%. అది ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి అది ఎంతవరకు తీయాలి, ఏం తీయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ సినిమాకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఆయన ఏ సంగతే
ఒంగోలు 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 దగ్గర చీరాల ఏటపాలెం మొత్తం బలి ఒళ్ళే బలి లాగుతారయ్యా మీరు అసలు. అనిపించిందండి. చాలా చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు మాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు ఇక్కడ. ఏంది వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన ఆ సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని. తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ట చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఖచ్చితంగా సామలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించదు లేవా, నేను వెళ్ళిపోతాను పా ఓవరకాయ ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర, ఏంది నువ్వు పెట్టేదే, నేను చేసుకోగలలే అంటే. ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది, నేను ఇప్పుడు ఏదైనా అడగాలంటే డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. లేదండి, తిట్టడం అంటూ అదేం ఉండదండి. అది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్ గానే ఇంప్రూవైజేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే తప్పితే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు గిద్దెట్టాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నట్టు మాట్లాడతాను. అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు. ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్, బొక్క. మళ్ళా నిర్మాతకు కూడా బొక్కేగా. నువ్వు తీసింది మళ్ళీ 10-12 గంటలకు తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా. ఇప్పుడు ఆ షార్ట్ పడదని సంగతి పక్క పోయి కెమెరామెన్ షార్ట్ పడదు ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా, రే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతలోళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలిసి ఉంటేనే అవతలోళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొంకో నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఆడ పెట్టుకోలేకను. ఏంది అట్లాంటి తోడు కాదని తెలిస్తేనే చెబుతాం. అది అయ్యా నా వైపు చూసి ఈ ప్రశ్న నాకన్నా మీరు అవకాశాలు ఇచ్చే వాళ్ళని అడిగితే అది సమాధానం రావచ్చు. బికాజ్ నేను కూడా రిసీవింగ్ ఎండ్లోనే ఉన్నా కాబట్టి. కానీ వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు నాతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త సినిమాలు చేసేవారు ఇష్టపడుతున్నారు. కొంచెం భిన్నంగా ఉన్న స్క్రిప్ట్స్ కానీ, భిన్నంగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ చేయటానికి ఇష్టపడుతున్నారు. సో ఒక పరంగా మంచిదే, ఇంకో పరంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవే. చూద్దాం.
ఆ విడుదలైతే టూలో లేనండి. అంటే మాకు అక్కడ స్టిల్ రాబర్ట్ అని ఒక ఆయన ఉన్నాడు, వెట్రిమారన్ గారికి బాగా క్లోజ్. నేను విడుదలై చూసిన తర్వాత అంటే అంత ముందు కూడా వడచెన్నై మసూరన్ ఆ టైంలో కూడా నాకు వడచెన్నైకి అయితే బాగా పిలుపు వచ్చింది, కానీ నేను కొన్ని సినిమాలు ఇరుక్కుపోయి ఇది చేయలేదు. దీంట్లో నేను రాబర్ట్తో నేను మాట్లాడా, కనీసం నన్ను మర్చిపోయారు కదా అని. ఇలా నన్ను పేసిన డైరెక్ట్ కట్ పేసిన తర్వాత నేను ఊళ్ళో ఉన్నప్పుడు షూటింగ్కి వస్తున్నాను, ఫోన్ చేసి 4 వరువా అన్న, రేపటికి వచ్చేస్తావు అక్కడికి హైదరాబాద్ చెన్నై, మంచి క్యారెక్టర్ అడగండి అని అన్నాడు. అనగానే నేను ఇక్కడ మళ్ళీ షూటింగ్కి వచ్చేస్తున్నాడు. సో ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి దీంట్లో ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఆ బాధ అయితే నాకు బాగుందండి. చాలా స్ట్రగుల్ అయ్యే పొజిషన్ నుంచి ఈ రోజు ఇంత రేంజ్కి రీచ్ అయ్యారు. అంటే యష్ రాజ్ ఫిల్మ్స్ మిమ్మల్ని అడిగిన సినిమాకి డేట్లు లేని స్టేజ్కి వచ్చారు మీ కెరీర్లో. ఈ ప్రయాణంలో డ్రామా ఉంది మీకు జనరల్ గా. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చేసి దాంట్లో కనుక మీ మీద ఒక పిక్చర్ కనుక ప్లాన్ చేస్తే అదే డ్రామా ఉండే పరిస్థితులు ఉన్నాయా మీ కెరీర్ లో, లేకపోతే అంత సాఫీగా వెళ్ళిపోయిందా? అట్లాంటి చాలా ఉండేవి స్వామి, చాలా ఉండే. మీరు చెప్పిన కథ బాగుంది. ఒకడు పెద్ద నటుడు వాళ్ళనికి వచ్చినోడు ఆడు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎగిదితే, అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ గిఫ్ట్ కూడా పంపించారు. మనకేమైనా హిందీ మీద పట్టు లేదు, ఏంది పట్టు లేకపోతే భాష మీద తెలియకపోతే ఆ భావం పలకడం కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంటది. మనం చూస్తుంటాం మన సినిమాల్లో హిందీ వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి వాడు ఏది మాట్లాడుతాడో కట్టర్ మీద రాసి ఈ చాలా జరిగినాయి ఈడ. ఏంది ఆ నంబర్లు మా ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు చదవడం ఎందుకు లేకనే ఏంది. సో నాకు భాష మీద పట్టు లేకపోతే నేను చేయనండి. మలయాళంలో అవకాశం వచ్చింది ఆఫ్టర్ పుష్ప, అన్ని భాషలలో పిలిచారండి. ఆ యశ్రాజ్ గారికి సంబంధించి దాన్ని అడిగితే నేను ఆ స్క్రిప్ట్ కూడా ఏదో కొంచెం ఇంగ్లీష్ హిందీ కొంచెం తేడాగా ఉంది, ఇంకా ప్రయత్నం చేసి ఇంకోసారి పంపండి వీడియోలు అంటే నాకు కుదరదులేండి ఇప్పుడు అలా నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పాను నేను. అవును ఈ మధ్య ఈ పీరియడ్ లో ఈ సినిమాలో ఉన్న ఇలాగే మీ సినిమా తీస్తే ఈ నాటకీయత పండే సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా పండిద్దండి. మంచి కథ బాగా చెప్పారు, పాయింట్ మీరే చేయండి కథ, నేను చేస్తాను. తర్వాత ఈ సినిమా క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదండి, ఎందుకంటే ఇది ఒక బయోపిక్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్. అవును, అందరి జీవితాలకు సంబంధించి బయోపిక్ క్యారెక్టర్ అది. అవును, ఎవరిదైనా కావచ్చు, మీరు ఇందాక అన్నట్టుగా అందరి జీవితాల్లోని ఉంటాయి ఆ సందర్భాలు ఉంటాయి, స్ట్రగుల్ పీరియడ్. అవును, కానీ అసలు నార్మల్ గా ఈ క్యారెక్టర్ మీరు ఇంత బాగా చాలా నేచురల్ గా ఎక్కడ యాక్ట్ చేస్తున్నారు అనిపించకుండా చేశారు. దీనికి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి? అంటే ఆ పెర్ఫార్మెన్స్ కి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, కేవలం ఇట్ ఈస్ యువర్ ఓన్ అండి? ఎవరిని ఇన్స్పిరేషన్ లేదంటే జీవితమే, జీవితంలో అనుభవాల తాలూకు నేను అనుభవించిన ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి అన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ అంతా నా జీవితమేనండి. జీవితంలో అట్లాంటివి చాలా చేసి ఇంతకంటే దారుణం అయినండి ఓ టైంలో. అట్లాంటివన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్ చేసి అయ్యా థ్యాంక్స్. మీలాంటి సీనియర్ జర్నలిస్టు మీరు అభినందించినందుకు కృతజ్ఞతలు స్వామి. థ్యాంక్ యూ. తప్పు అయితే అట్లా అయితే ఏమనుకోవట్లేదండి. సో ఈ సినిమాకి కావాల్సినంత ప్రమోషన్స్ అయితే చేసాం, ప్రతిదీ రీచ్ అవుట్ అయితే అయ్యింది. అండ్ మీకు తెలుసు ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్కి వెళ్ళట్లేదు ఎవరు, సో ఓటీటీకి అలవాటు అయిపోయారు జనాలంతా. సో మేబీ దట్స్ ద రీజన్ అయితే అనుకుంటున్నామండి. ఏంటండి? లేదండి, సారీ
అవునండి. సరే రిపీట్ చేయరా ప్లీజ్. అంటే అదే రోజు వేరే సినిమా రిలీజులు కూడా ఉన్నాయి. అంటే థియేటర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో అంటే 2 డిఫరెంట్ జానరస్. అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది, ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. 2 కంపేర్ చేయలేమండి. ఎక్కువ ప్రశంసలా రెండిటికి అంటే అది ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దేనికి రావాల్సింది ఆ ఒక ఏమంటారు అప్రిసియేషన్, అటెన్షన్, దేనికి రావాల్సింది అది వచ్చింది. అంత థ్యాంక్ యూ. శ్రీమన్నారాయణ కాదండి, వకీల్ సాబ్ చేశాను కదా, వకీల్ సాబ్ చేశాను, ధమ్కీ చేశాను, వకీల్ సాబ్ చేశాను నేను. దాని తర్వాత ధమ్కీ చేశాను, హర్ అని చెప్పి ఒక సినిమా చేశాను, కొత్త డైరెక్టర్. ఇది ఇంకా 2 ఉన్నాయి రిలీజ్కి. అసురగున్ రుద్ర అని ఒక సినిమా ఉంది. నేను, మురళీ శర్మ గారు, నరేష్ అగస్త్య, శత్రు 4 లీడ్స్ ఉన్నాం. అది రిలీజ్ ఉంది 2 monthsలో. అండ్ ఇంకొకటి సినిమా షూటింగ్ చేస్తున్నా, అన్టైటిల్ ఇట్ ఇస్. సార్ ఈ మధ్యన హీరోయిన్ గా చేస్తున్నారు, అంతా బాగుంది. తర్వాత మిగతా వాటితో పోలిస్తే మ్యూజిక్ షాప్ మూర్తిలో స్క్రీన్ స్పేస్ తక్కువ, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ. ఎందుకు ఓకే చేసింది? క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది, ఓకే అని చెప్పింది. స్క్రీన్ స్పేస్ అయితే అందరితో పాటుగా స్టార్టింగ్ లో ఉంది, తర్వాత పెండింగ్ క్లైమాక్స్ లో ఎందుకని ఒప్పుకోవడానికి చేసింది? నేను చాలాసార్లు మామూలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా, హీరోయిన్ క్యారెక్టర్సే చేస్తారా అని అడుగుతూ ఉంటారు. జనరలీ అందరు చెప్పినట్టే నేను చెప్తాను. అంటే నిజంగా అనిపించింది, మంచి పాత్ర అయి ఉండి, ఆ పాత్రకి వెయిటేజ్ ఉండి, స్టోరీని రన్ చేసేదానికి ఒక భాగమైన క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పా. ఆ అవకాశం నాకు మ్యూజిక్ షాప్ మూర్తితో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రిలేటివ్లీ చాలా తక్కువ టైం స్పేస్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టే. సో ఒక స్క్రీన్ టైం అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ, ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకోవడం అన్నది నాట్ ఎ స్మార్ట్ డెసిషన్ అనిపించింది. అందుకే చేశాను. మంచి పాత్ర అయితే అది ఎటువంటి పాత్ర అయినా చేయడానికి నేను రెడీ అని చాలాసార్లు చెప్పాను. సో అలా క్యామియో లాగా వచ్చి అసలు ఏమంటారు బ్యాంగ్ ఆన్ ఉంటుంది కదా, బ్యాంగ్ ఆన్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా. ఎందుకంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో అటువంటి ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఐ డోంట్ మైండ్. అంటే చిన్న క్యారెక్టర్ అంటే అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అంటే అది 2 నిమిషాలు వచ్చినా సరే ఆ 2 గంటలు గుర్తుండే లాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. అబ్బాయి ముందుల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు నా మాట అన్నయ్య నాయన ఎందుకు వచ్చింది కూడా నేను ఫస్ట్లో చెప్పా, నేను ఈ కథ అన్న తర్వాత ఎవరు స్వామి నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేనిపోయిన వారం చాలా మంది ఉండరు కదంటేను, లేదండి మీరైతేనే బాగుంటుంది అన్నాడు. సర్లే చూద్దాంలే, కొంచెం పుష్ప ఈ వారం ఉంది తర్వాత చూద్దాంలే అన్న. వెళ్ళిపోతాడు సర్దుకుని వెళ్తాడులే అనుకున్నా. తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాడు, మళ్ళా వచ్చి ఏమంటే చేద్దాం ఏమో విడిచిపెట్టేటట్లేడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న. చెప్పిన తర్వాత సరే చేద్దాం, నీకు నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉంది, ఓకే కానీ పదానే అట్ట అయిపోయింది అనమాట. ఇంకోటి నేను ఎవరి కథ చెబుతానన్నా కానీ వద్దురా స్వామి నేను అన్నయ్యవు, నేను ఆ మాట అన్నాను. అదే 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 అదే
అవునవునవును. హాయ్, బాగున్నాను. మీరు? థ్యాంక్ యూ. నాకు నాకు స్టార్టింగ్ చెప్తారు కదా, డీజే అవుతావా నువ్వా, యూ థింక్ ఇట్స్ జోక్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ బిట్. తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అవి కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న బిట్స్ అయితే నేను బాగా ఎంజాయ్, ఎస్పెషలీ నాకు మనం డాన్స్ చేసాం, నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది. ఇంత డాన్స్ బిట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ నానిది హిందీ నాది, ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ సరదాగా చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను నేను. అలవాటు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, లేదా ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అలా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి మీకు ఏమైనా కొత్త అలవాటు అయిందా, లేదా ఏమైనా నేర్చుకున్నారా? నేను డీజే అయితే నా వల్ల కాదు స్వామి. ఏంది మ్యూజిక్ ఇప్పుడు పోయి ఆ పెద్ద దానిలో ఈ దిప్పి అంత టైం ఉంది, ఓపిక నాకు తీరిక ఓపిక లేవు, రెండు లేవు. ఏంది కాకపోతే ఏంటంటే సాధ్యం కాకపోవడం అనేది లేదు. నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికైనా నేర్చుకోవచ్చు. అయితే నాకు ఈ సినిమా ద్వారా నేనేమైనా కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే ఏమన్నా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు చెప్పేది అందరూ ఏంది, విషయం ఉంటే జనం ఆదరిస్తారు అనేది తెలుసుకున్నాను. చెప్పునా ముఖ్యంగా సీన్ పోలీస్ స్టేషన్ వచ్చే సీన్ ఒకటి ఉంది. చాలా బాగుంది. దాన్ని చూసి మీ ఫ్రెండ్ రాజశేఖర్ సాంబయ్య చేశారంతా చెప్తున్నారు. సాంబశివరావు, రవిశెట్టి సాంబశివరావు అని ఈయన. ఇప్పుడు ఈయన ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ ఏం ఇలా ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి ఆన్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పని ఉండి వచ్చారు, ఊరి నుంచి 4 వచ్చారు. వస్తే మొత్తం కూర్చున్నాం, నేను చూస్తుంటే వీళ్ళందరూ వెనక కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ సీను ఇవన్నీ అవి అయిపోయినాయి. తర్వాత అయిపోయినాయి, ఇదంతా అయిపోయిన తర్వాత ఆడు మహా కర్కొట్టుకుంటాడు సాంబశివరావు అనేవాడు. ఏంది అతను కూడా డైరెక్షన్ 2-3 సినిమాలు చేశాడు. ఏడుస్తున్నాడు. ఏంది సాంబశివరావు అంటాను, ఏందన్నా ఆ సినిమా ఏందన్నా అంటున్నాడు. అయింది నేను నిజంగా నచ్చిందా లేకపోతే డ్రామా చేస్తున్నాను అను, ఏందన్నా ఇట్టండి సినిమా కూడా ఉంటుందా అని అంటున్నాడు. అట్లా ఆ సినిమా వెనక అది సాంబశివరావు కథ. అది ఆయన ఏ శివ గారికి ఎటువంటి అనుభవం లేదు, డిస్ట్రిబ్యూటర్ ఆయన ఎట్లా నన్ను మంచి కట్ చేస్తారు, వీళ్ళంతా మంచిగా రాసుకుంటారు. కట్ రాసుకున్నా కూడా ఎగ్జిక్యూషన్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే మీరు చెప్పినట్టు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలా నన్ను అయితే ఇది భలే పాయింట్ అబ్బాయి. ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చేటప్పుడు ఆ చెప్పే విధానం ఆ మనిషిని కరెక్ట్గా అంచనా ఇస్తే విషయం ఉన్నోడా లేదా తెలిసిపోయింది. చోచోకి వెళ్తున్నాడా లేకపోతే లోతుగా వెళ్తున్నాడా అని తెలిసిపోయింది. ఆ అంచనా కొద్ది గొప్ప వేయగల ఇది కొంచెం నాకు ఉంది. ఎవడు చెప్పిన కథలు కొత్త కుర్రోళ్ళు ఎవడు చెప్పిన ఎవరి దగ్గర ఎట్టేయాలంటే ఉండదు, ఎవడు చెప్పలేడు తెలిసిన, ఎవడు చెప్పలేడు. సో ఖచ్చితంగా కొత్త కుర్రోళ్ళు ఎవడు కథ చెప్పినా నేను ఇప్పుడు వింటానంట. నేను ఏమంటే మీకు కదంటే బలవుడి స్వామి ఆఫీస్ అడ్రస్ స్వామి నేను వచ్చేస్తానంట. లేదండి మీరు ఎక్కడుంటారు చెప్పండి సార్. వద్దు, నువ్వు నా ఉన్న చోటకు వద్దు, నేనే వస్తా. ఏంటాను అది చెప్పేటప్పుడు ఆలోచిస్తా, ఓహో విషయం ఉంది అనుకుంటే మాత్రం సరేనబ్బాయి చేద్దాం అని అంటుంటాను అనమాట. అట్లా నేను ఎవరిని కాదనండి కథ చెప్పేవాళ్ళందరినీ కూడా. శివ కథ చెప్పేటప్పుడు ఆ చెప్పే తీరుంటదే, దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నోడని. మేఘన ఫస్ట్ డే షూటింగ్ చేసేప్పుడైతే భయం వేసింది. అంటే ఫస్ట్ టైం ఆయన ముందర నిలిచినప్పుడు భయం వేసింది.
బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయిన ఆయన చాలా జోవియల్, ఏం మాట్లాడినా ఇంకా సెట్ అంతా ఫుల్ హంగామా అవుతూ ఉంటుంది. అండ్ సెట్లో ఏమన్నా మేము ఫుల్ ఫ్రెష్గా మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేవాళ్ళం అన్నమాట సెట్లోకి, న్యాచురల్గా ఉండాలని. ఆయన పక్క నుంచోబెట్టి గ్లిజరిన్ చూపించేవాళ్ళు ఇద్దరికి, ఇంకా డల్గా ఉండాలని. అలాంటివి ఫస్ట్లో భయపడ్డా, బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. సెట్లో ఎలా జోవియల్గా ఉండాలి, ఎలా న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్నా. థ్యాంక్ యూ. లేదండి, యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ అందరితో చిన్న పెద్ద అని అలా ఏమి ఉండదు, అందరితో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఆమని మ్యామ్తో సీన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉంటారో మాతో సీన్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటారు. మమ్మల్ని యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు. మీరు చేయగలరు, చేయండి అని చెప్పి చేయించేవాళ్ళు. మ్యాగీ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే మేము వెళ్ళగానే అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారనమాట. కొంచెం భయం వేసింది, బట్ ఆ డే ఎండ్ అయ్యేసరికి ఎవ్వరు మమ్మల్ని అలా ఫీల్ అయ్యేలా చేయలేదండి. సరే. తండ్రి లాంటి వాడు నువ్వు ఏంటి ఇలా చెబుతావు ఏంటి అనేది కూడా రివీల్ చేయరు అసలు. అంటే ఆయన ఫ్రెండ్షిప్ అంటారు తప్ప ఆయన తండ్రి లాంటి వాడు ఇలా అన్నారు కదా. సో ఎట్లా సో ఒక కీ మూమెంట్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భానుచందర్ గారు అడుగుతారు, ఏంటి అసలు మీరిద్దరు ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏంటి ఇదంతా, బైకుల మీద తిరుగుతున్నారు ఇది అది అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆ వయసుతో ఫ్రెండ్షిప్ ఇదే అంటారు. తర్వాత ఒక డైలాగ్ అంటాను, అడుగుతున్నావు కదా చెప్తున్నా, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అంటారు. సో ఈ ఒక 50 and 25, సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ టైంలోని గురు శిష్యులు ఒకది అంటే ఎలా అంటే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు గురువులు ఉంటారు, చిన్న వయసు ఉన్న శిష్యులు ఉంటారు. ఇది రివర్స్లోని పెట్టి ఆ ఒక ఫ్రెండ్షిప్ ఎంతో న్యాచురల్గా, ఎంతో ఆర్గానిక్గా చాలా బాగా రాశారు అనిపించింది నాకు శివగారు. సో ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక ఒడిసే ఆ కెమిస్ట్రీ అది డెవలప్ చేయడం, అదంతా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది ఎలా చేయగలం, ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో ఇది కొత్తగా ఎలా చేయొచ్చు అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ రొమాంటిక్ యాంగిల్ ఉండట్లేదు. మీరు గామిలో కానీ వేరే చూస్తున్నా రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉన్నవే చూస్తున్నా. ఎందుకంటే ఓకే అది ఉంది ఎలాగో ఉంది, బట్ అది కాకుండా కూడా ఒక యాక్టర్స్ కింద ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ కెమిస్ట్రీస్ కానీ ఎలా పండించవచ్చు స్క్రీన్ మీద, నాట్ జస్ట్ రొమాంటిక్, అదర్ కైండ్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి, అవి ఎలా పండించవచ్చు అనే ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. నాకు చాలా మంచిగా అనిపించింది చేసిందంతా. అవును, ఇప్పుడు చెప్పలేనండి ఎందుకండి. అమేజింగ్ అండి, బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన హీస్ సో ఫ్రెండ్లీ, సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు, నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్తో వర్క్ చేస్తున్నామా ఏం ఉండదు. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్కి వస్తే అసలు క్యారవాన్కి వెళ్ళాలనిపించదు, అలాగే అక్కడే కూర్చొని సరదాగా ద హోల్ టీమ్, బాబీ గారు కానీ మా డిఓపి విజయ్ గారు, ఎవ్రీథింగ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక టీమ్తోని. డెఫినెట్లీ. 52 ఇప్పుడు నా వయసా? ఇప్పుడా నాది 59 రన్నింగ్.
ఇక నా భానుచంద్ర కలగనాల మన ఇద్దరికి డ్యూట్ చెప్పండి. లేదండి, ఫస్ట్ ఈయనకే చెప్పాను, ఆయనతోనే చేశాను. ఆ క్యారెక్టర్ ఫిట్ అవుతారనిపించిందండి. నేనా ఈ సినిమా చూసి అంటే రంగస్థలం అండి. ఫస్ట్ ఆయన అంటే రిజిస్టర్ చేసుకుంది ఆయన యాక్టర్గా. సో ఆయన అప్పుడు నేను క్యారెక్టర్ ఊహించుకున్న దాంట్లో ఆయన ఫస్ట్ అక్కడ యాక్టర్గా తెలిసిపోయారు. యాక్టింగ్ చేయగలరు, ఈయన ఏ క్యారెక్టర్ అయినా చేయగలరని. సో మంచి రోజులు వచ్చాయి. ఆ సినిమాతో ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాను ఈ రోల్కి ఈయన పర్ఫెక్ట్గా సెట్ అవుతారని. లేదండి, అదేం లేదు. అంటే కోవిడ్ టైంలో కొంచెం అంతా గందరగోళంగానే ఉంది, మనకు అంత టైం కూడా లేదు ఆలోచించుకునే టైము. సో మళ్ళా కోవిడ్ అంతా సెటిల్ అయింది, మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది, ఒప్పుకున్నారండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి. వచ్చాయండి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఇంకా రైటింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో నెక్స్ట్ అనేది తర్వాత. థ్యాంక్ యూ అండి.